మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చి 4 నెలలు కావస్తున్నది. ఈ 4 నెలల కాలంలో ప్రభుత్వం బాగా చేస్తది. ఉన్నటువంటి ప్రభుత్వానికంటే కూడా ఇంకా ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు తీసుకొస్తారు. ఈ రాష్ట్రాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తారనేటువంటి భావంతో ప్రజలు ఓట్లేసి ప్రభుత్వ మార్పును కోరిండ్రు. ఆ మార్పు జరిగింది. జరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన సాగుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం, సందేహం లేదు. ఎందుకంటే ఏ వ్యవస్థనన్నా చూసినా మరి ఇదివరకు ఉన్నటువంటి ఒక సెటప్ అంతా కూడా చెదిరిపోయినట్టుగా కనబడతా ఉంది. ప్రధానంగా ఇరిగేషన్ రంగం ఆనాడు 9.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఈవెన్ టేలెండ్ ప్రాంతాలకు కూడా నీళ్ళిచ్చి ఒక సీజన్లో దాదాపు 60 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినటువంటి ప్రభుత్వం మొత్తంగా ఒక సంవత్సరానికి 1,20,00,000 ఎకరాలలో పంటలు పండించి ఎక్కడ కూడా ఒక ఎకరా ఎండిపోయినట్టు కానీ నీళ్లు లేకనో కరెంటు రాకనో ఇబ్బంది పడ్డటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు పరిస్థితి ఇప్పటి వరకే 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినట్టుగా మరి పత్రికలలో రిపోర్ట్ చేసినటువంటి విషయాలను మనం చూస్తాం. ఇప్పటికే 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎక్కడ చేసుకున్నారు మీరే చెప్తున్నారు. ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకోలేదని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంట పొలాలు ఎండిపోయినాయంటే మాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయినాయని. నిజంగానే రైతుల దగ్గరికి వచ్చి ఎక్కడ పంటలు ఎండిపోయినాయో చూస్తేనేమో తెలుస్తుంది. ఈ మధ్య ఒక 4-5 రోజుల క్రితం మెదక్ జిల్లాలో ఒక రైతు ఆ పొలాన్ని చూసి భరించలేక అక్కడికక్కడిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చూసి ఇంకొక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు 2 ఆత్మహత్యలు. ఒక ఆయన అయితే ఒక రైతు తన పంట పొలాన్ని కాలబెట్టుకున్నాడు. కొందరు రైతులైతే అక్కడిని మందు తాగి చనిపోయారు. ఇవన్నీ కూడా వరుస ఆత్మహత్యలు జరుగుతుంటే, లక్షల ఎకరాలలో నీళ్లు రాక పొలాలు ఎండిపోతుంటే ఏమి పట్టనట్టుగా వివరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక చిత్రమే అనిపిస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వం వస్తే, ప్రభుత్వం అంటే అధికార మార్పిడి జరుగుతుంది. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా రొటీన్గా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెగ్యులర్గా జరగాల్సిన అవసరం ఉంటుంది, జరగాలి. ఈరోజు మనం చూసినట్టయితే గతంలో 9.5 సంవత్సరాల పాటు రైతులకు ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సహాయం, రైతు బంధు ఏనాడు ఆపలే. రైతులు దుక్కి దున్నే నాటికి ముందే వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి మాటనే, మీరు రుణం తెచ్చుకోండి, ఇప్పుడు తీసుకుంటే మీకు ₹1,00,000 వరకే వస్తుంది. మేము వచ్చినాక డిసెంబర్ 9 తారీఖు రోజు అయితే ₹2,00,000 వెంటనే ఇచ్చేస్తా అని చెప్పి అబద్ధాన్ని నమ్మిస్తే నీ మాట నమ్మి ఓట్లేసి. సో ఇప్పుడు ఇది 4వ నెల. ఇలా 11వ తారీఖు. ఇప్పటి వరకు దిక్కు దివానం లేదు. రైతు చనిపోతే ₹5,00,000 బీమా సౌకర్యం ఉండే. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆగస్టు వరకు రిన్యువల్ చేసిండ్రు. ఇప్పుడు ఆగస్టు నుంచి రిన్యువల్ చేయలే. ఈ మధ్య కాలంలో ఏ రైతు చనిపోయినా ఆ రైతుకు ₹5,00,000 వృత్తి అందే అటువంటి అవకాశం లేదు. అదేవిధంగా గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి 200 నుంచి 1000 పెన్షన్లు వచ్చేటువంటి గ్రామాలు ఉన్నాయి. 9 రకాల పెన్షన్, 46 లక్షల మంది కుటుంబాలు. 4 నెలల్లో మీరు ఇచ్చిన పెన్షన్ 1 నెల, 3 నెలల పెన్షన్ వేయలేదు. దీంట్లో పాపం ముసలి వాళ్ళు, భర్త లేని వాళ్ళు, బీడీ కార్మికులు, వికలాంగులు, కుంటి గుడ్డి వాళ్ళు ఆవేదనతో ఎదురు చూస్తూ ఉంటే కూడా ఈ ప్రభుత్వానికి పట్టి లేనట్టుగా వ్యవహారం చేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం అనేది మనకు అతి తక్కువ సమయంలో తెలిసిపోయాయి. ఊర్లలో మంచినీళ్ళు లేవు. ధర్మపురిలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చినాం. ఇలా నీళ్ళు ఇద్దామంటే కూడా మున్సిపాలిటీ నుంచి ఎక్కడ కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. గోదావరి అంతా కూడా ఎండిపోయింది. అయితే మీ నిర్వహణ ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించి ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు అనేక అవసరాల కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం తీసుకొచ్చినటువంటి నిధులు కావచ్చు, పనులు కావచ్చు, దగ్గర దగ్గర ధర్మపురి నియోజకవర్గంలో ఒక 150 నుంచి 200 కోట్ల వర్త్ కలిపినటువంటి మరి వర్క్స్ అన్ని కూడా దాదాపు టెండర్ అయినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్ అయి కూడా ఉండే. మరి వాటి అన్నిటి కూడా రద్దు చేస్తాయి. నిజంగా ఎవరైనా ప్రభుత్వం వస్తే టేకప్ చేసి మళ్ళీ వాటిని పూర్తి చేస్తారు. ఇలా రద్దు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు తిరిగి రావాలంటే ఓ ప్రభుత్వం నుంచి చాలా కష్టం. మేము అనేది ఏంటంటే ప్రభుత్వంలో ఎవరైనా ఉండవచ్చు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను నిరాటంకంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ ధర్మపురి పట్టణంలో మేము కొన్ని చేసినాం, కొన్ని మధ్యస్థంగా ఉన్నాయి, కొన్ని మొదలుపెట్టి చేయాల్సి ఉన్నాయి, డబ్బులు వచ్చి ఉండే. మరి వాటిని పూర్తి చేయాలి, ప్రజలకు అందించాలి. అదేవిధంగా గోదావరి సానాలగట్ట ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వల్ల డబ్బులు వచ్చినా కానీ అక్కడ పనులు స్టార్ట్ కాలేదు. ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం క్లియర్ అయింది. పనులు మొదలుపెట్టే సమయానికి మెయిన్ రోడ్ ఆల్రెడీ మొదలు పెట్టినాం. ఆ సమయానికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పనులన్నీ ఆగిపోయినాయి. నిజంగా కూడా గోదావరి ఏరియాలో ఏదైతే మంగళగడ్డ ఏరియాలో ఇదివరకే మేము 5 కోట్లు పెట్టి ఉంచినాం. మళ్ళీ 25 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారు 25 crores అనౌన్స్ చేసిపోయింది. అందులో నుంచి కూడా ఇంకొక 10 కోట్లు వెచ్చించి మొత్తంగా 15 కోట్ల రూపాయలతోటి మంగళగడ్డ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి వచ్చేటువంటి భక్తులకు చాలా గొప్పగా సౌకర్యాలు అందించాలనేటువంటి ఆలోచనతోటి పనిచేసినాం. అదేవిధంగా మెయిన్ రోడ్ వర్క్ కావచ్చు, చాలా సర్కిల్స్ కావచ్చు, టెంపుల్ వర్క్ కావచ్చు, అదేవిధంగా రాయపట్నంలో ఉన్నటువంటి ఆ సర్కిల్ వర్క్ కావచ్చు. అప్పుడు కూడా అది హైవే మరి ఆబ్జెక్షన్స్ ఉండడం వల్ల పని కొంత ఆగింది, అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు పని చేయవచ్చు. 4.5 కోట్లు అవి కూడా వాపసు పోయినాయి. అదేవిధంగా ధర్మారానికి సంబంధించినటువంటి 15 కోట్ల రూపాయలు వైడనింగ్కి సంబంధించినటువంటి వర్క్స్ కావచ్చు, తర్వాత గ్రామాలలో కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు రద్దు చేయబడ్డాయి. ఇవి ప్రజలకు అవసరాలకు సంబంధించినటువంటి విషయాలు. వీటిపైన మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, దృష్టి సాధించి వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్కు మేము ముందు 2 కోట్లు, తర్వాత 2 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 1 కోటి రూపాయలు, అంటే 5 కోట్లతోటి ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చి ఉన్నాయి. దాని కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. బయట కొన్ని పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేసినట్టయితే ఈ పట్టణంలో మరి మౌలిక వసతులన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి మరి ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటాయి. ఆ ఉద్దేశంతో దీన్ని మున్సిపాలిటీగా చేసినాం. ఆ ఉద్దేశంతో కావాల్సిన నిధులు ఇక్కడ సాధించడం, మరి ప్రజల అవసరాలు తీర్చడం కోసమే ఇవన్నీ కూడా కంప్లీట్ పూర్తి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము చేసే వరకు చేసినాం, మీరేం చేస్తారో దృష్టి సాధించి చేయండి. అదేవిధంగా నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నా గురించి మాట్లాడాడు, ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని. అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయో లక్ష్మణ్ కుమార్ లెక్క చెప్పమంటాను. మొన్న ఎలక్షన్లోనే అఫిడవిట్లో మాకు ఏమేమి ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి, ఏం పాస్తులు ఉన్నాయి, ఎంత సంపాదన ఉన్నదో చెప్పినాం. ఇంకా ప్రజలను మబ్బుపెట్టేటువంటి ప్రయత్నం చేయకండి. నేను తెరిచిన పుస్తకం, ప్రజలకు నాకు ఏం ఆస్తి ఉన్నదో ఏమి లేదో అన్ని తెలుసు. ఉన్న కాడికి అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చినాం. మళ్ళీ రేపు ఎంపీగా నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇస్తాం. అవి కాక ఇంకేమన్నా ఉంటే నీకు తెలిస్తే అవి ఆధారాలు తీసుకురా, ప్రజల ముందర పెట్టు. ఈ ఆస్తి నువ్వు చూపించలేదు కదా దీంట్లో అని చెప్తే దానికి అర్థం ఉంటుంది. అసలు ఎక్కడి ఆస్తులు ఎక్కడి, నా ఆస్తులు లెక్క పెట్టినందుకు గెలిచినావా, ప్రజలకు పనిచేసినందుకు గెలిచినావా? ఇదంతా ఎవరంటే ఓ పనిలో మాట్లాడే మాటలు. మేము మాట్లాడినాం ఏంటన్నా, మా పని ఏందో మేమేందో ప్రజలకు అవసరాలు ఏమో తీసుకుంటూ పోయినాం. నీ పేరన్నా తీసినాం ఏమైనా? ఆయన పేరు కూడా ఉచ్చరించలే నేను ఉన్నంతకాలం. ఎందుకంటే నేనే మంత్రి, నేనే ఎమ్మెల్యే,
ఇంకెవరిని అంటాం మనం? ఆయన ఎన్ని మాట్లాడినా ఏమనలే, ఎన్ని అబద్ధాలు చెప్పినా మేము ఏమనలే. నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు నేను ఇష్టపడి గెలిపించిండ్రు, వాళ్ళకి ఏం కావాలో చెయ్యి. నా ఆస్తుల మీద ఆరాటం ఉంటే నేను ఇప్పుడే చెప్తున్నా పత్రికాముఖంగా, నాకు తెలియని నీకేం తెలిసినవి ఉన్నాయో వాటిని రాతపూర్వకంగా ఈ ఆస్తి ఉన్నది నీకు ఇక్కడ అని చెప్పు, అవి తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టు, అప్పుడు మాట్లాడదాం. ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడు, తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి మాటలు కూడా మాట్లాడు మంచిది కాదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే సీనియర్గా చాలా సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. మా పని ఏదో మేము చేసుకుంటూ పోయినాం. ఇప్పటి వరకు ఎన్నడూ ఆయన గురించి మాట్లాడలేదు. ఈ 4 నెలల్లో కూడా ఎప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మంచి జరగాలని కోరుకుంటాం తప్ప ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, నువ్వేం చేస్తే మాకేం 5 సంవత్సరాలు ఏం చేస్తావు, మాకంటే మంచిగా చేసి చూపి. ఎవరద్దంటే నన్ను మరిపి కొప్పులేశ్వర్ అనే పేరు లేకుండా మరిపి నువ్వు మంచిగా చేయదలుచుకుంటావు. ఎవరద్దంట? అది విడిచిపెట్టి ఇన్ని ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి, ఏడున్నాయో ఆస్తులు చూపించు అంటాను పత్రికాముఖంగా. వారం 10 రోజులు టైం ఇస్తాను. వారం 10 రోజులలో మీకున్న డాక్యుమెంట్స్ ఏమున్నాయో, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో చూపించాలి లక్ష్మణ్.